హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం టమాటా పప్పు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక కప్పు కందిపప్పును తీసుకోవాలి. దీనిని నీట్గా కడుక్కొని వాటర్ వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీనిపై కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ పై పెట్టుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసుకోవాలి. పప్పుని ఒక గరిటెతో ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఆ తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయలు వేగుతుండగా ఇందులో పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకుందాం. ఒక 2 నిమిషాల తర్వాత టమాటా ముక్కల్ని వేసుకుందాం. టమాటా ముక్కలు ఉడికిన తర్వాత ఇందులో తగినంత ఉప్పు వేసుకుందాం. తగినంత కారం వేసుకుందాం. మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో ముందుగా ఉడకబెట్టుకున్న కందిపప్పుని వేసుకుందాం. మొత్తం కలిసేలా కలుపుకుందాం. తగినన్ని వాటర్ వేసుకుందాం. దీనిని ఒక 5 నిమిషాల పాటు స్టవ్ పై ఉంచి స్టవ్ కట్టేద్దాం. ఎంతో సింపుల్గా చేసుకునే టమాటా పప్పు రెడీ అయిపోయింది. ఈ వంట మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.